హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే కెరియర్ పాయింట్. ఫ్రెండ్స్, ఈరోజు మనము అమెజాన్ నుంచి ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. సో ఇక్కడ కేవలము 10+2 అర్హతతో తెలుగు మాట్లాడేటువంటి అభ్యర్థులకు ఒక అవకాశంగా చెప్పుకోవచ్చు. 25,000 రూపాయల శాలరీ అయితే ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. అన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, అంతేకాకుండా హౌస్ వైఫ్స్ ఉంటారో వారికైతే చాలా బాగా సెట్ అవుతాయి ఈ ఉద్యోగాలు. మరి దీనికి ఏ విధంగా అప్లై చేయాలి, ఏంటి అనే వివరాలు, అసలు ఏంటి జాబ్ ఏంటి అనే వివరాలు కంప్లీట్గా చూసేద్దాం. ముందుగా అందరూ కూడా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఏ విధంగా ప్రాసెస్, ఏ విధంగా అప్లై చేయాలనేది కంప్లీట్గా చూసేద్దాం. ఓకే, సో ప్రతిరోజు కూడా ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి మన ఛానల్లో ఒక అప్డేట్ అయితే అందజేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా అప్లై చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది అమెజాన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి. సో ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ అని చెప్పేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ అప్లికేషన్ ఫాము, జాబ్ డిస్క్రిప్షను అన్నీ కూడా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే జాబ్ డీటెయిల్స్ సిఎస్ఏ తెలుగు అండ్ ఇంగ్లీష్ వాయిస్ ప్రాసెసర్స్ హైదరాబాద్ ఇండియా అంటూ మనకు తెలుస్తుంది. ఓకేనా? మరి అమెజాన్ ఈజ్ ఏ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఈజ్ ఏ క్రిటికల్ పార్ట్ ఆఫ్ అవర్ మిషన్ టు బిలీవర్ టైమ్లీ అంటూ మనకు తెలియజేశారు. చాలా పెద్ద ఆర్గనైజేషన్ అండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే చాలా బాగుండాలి అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటూ తెలియజేశారు. సో వర్క్ సక్సెస్ఫుల్లీ ఇన్ ఏ టీమ్ ఎన్విరాన్మెంట్ అంటూ తెలియజేశారు. ఎబిలిటీ టు యూజ్ ఏ డెస్క్టాప్ కంప్యూటర్ సిస్టమ్ ఫిమిలర్లీ విత్ విండోస్ ఎక్స్పీ, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్, మైక్రోసాఫ్ట్ వర్డ్ అండ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అంటూ మనకైతే క్లియర్గా తెలియచేయడం అయితే చూడవచ్చు. ఇక్కడ అంటే మనకు ల్యాప్టాప్ కూడా ఇంటికే పంపిస్తారండి, అందరూ కూడా గమనించాలి. ఓకేనా? దాంతోపాటుగా నెట్ బిల్ ఇస్తారు, అన్నీ కూడా ఫ్రీగా అందచేయడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10+2 ఉంటే సరిపోతుంది. ఓకేనా? 10+2 ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్, పీజీ వారు కూడా ఎలిజిబుల్ అంటూ మనకు తెలియజేశారు. ఓకేనా? సో కంపల్సరీగా ఇక్కడ తెలుగు అనేది మ్యాండేటరీ అండి. తెలుగు అండ్ ఇంగ్లీష్ అనేవి మ్యాండేటరీగా ఇక్కడైతే మనము చెప్పుకోవచ్చు. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. సో తెలుగు వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా యూజ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తానండి. మీరు కూడా ఒకసారి సో లింక్ ఓపెన్ చేసి అన్ని క్లియర్గా చూసి అప్లై అయితే చేయవచ్చు. ఓకేనా? లేట్ చేయకుండా అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతారండి. లీగల్ నేమ్, ఫస్ట్ నేమ్ యాజ్ పర్ ద 10th మెమో రాయండి. మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఇవి రెండు కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఆల్టర్నేటివ్ ఉంటే ఇవ్వండి, లేకుంటే అవసరం లేదు. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ద 10th మెమో. జెండర్, నెక్స్ట్ లాంగ్వేజెస్ను ఏ లాంగ్వేజెస్ మనకు తెలుసు అంటూ అడుగుతున్నారు ఇక్కడ. సో ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి తెలుగు ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే, యా. ప్లీజ్ మెన్షన్ యువర్ రీడింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ మదర్ టంగ్ అంటే ఫ్లూయెంట్ అని పెట్టండి. తెలుగు మనకు పర్ఫెక్ట్గా వచ్చు కాబట్టి మదర్ టంగ్. నెక్స్ట్ యా, ప్రొఫిషియంట్, రాయడంలో కూడా ప్రొఫిషియంట్ అంటూ మనం పెట్టాలి. బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫిషియన్సీ ప్లీజ్ సెలెక్ట్ ద లాంగ్వేజ్ 1 అంటే అఫ్కోర్స్ తెలుగు పెట్టేసేయాలి. ప్లీజ్ మెన్షన్ ద రీడింగ్ ప్రొఫిషియన్సీ అంటే ఫ్లూయెంట్ అని పెట్టేయండి. స్పీకింగ్ ఫ్లూయెంట్గానే పెట్టేసేయండి. బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫిషియన్సీ ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 2. లాంగ్వేజ్ 2 ఏమి ఇస్తారంటే ఇక్కడ ఏదైనా ఒకటి ఇవ్వండి ఫ్రెండ్స్. దీనికి అంత ప్రియారిటీ ఇవ్వరు, హిందీ అని ఇచ్చేయండి. సో దీనికి మాత్రము బిగినరా, మీకు వస్తే మాత్రం ఫ్లూయెంట్ అని పెట్టండి. బిగినర్ అయితే కొంచెం అర్థమైతే ఓకే, బిగినర్ అని పెట్టేయచ్చు, లేకుంటే నో అని పెట్టేయండి. సో బిగినర్. లాంగ్వేజ్ 3 ఇంకా ఏమైనా లాంగ్వేజ్ వస్తే ఏదైనా ఒకటి పెట్టేయండి. పెట్టేసి నో అని పెట్టేసేయండి, అంతే. ఇక్కడ కూడా నో అని పెట్టేసేయండి. డిజేబిలిటీ ఏమైనా ఉంటే ఓకే అని పెట్టండి, లేకుంటే నో అని పెట్టేసేయండి. సిటిజన్షిప్ ఇండియన్ అని ఇచ్చేయండి. అడ్రస్ డీటెయిల్స్ కంప్లీట్గా రాయండి యాజ్ పర్ ద మీ ఆధార్ కార్డు ప్రకారం పర్మనెంట్ అడ్రస్. రిఫరల్ ఎవరిదైనా ఉంటే ఇవ్వండి ఫ్రెండ్స్, లేకుంటే అవసరం లేదు. ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నవి మాత్రం కంప్లీట్గా ఇవ్వాల్సి ఉంటుంది మనము. ఓకే, హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ ఏంటి, ఏం చదివారు, హైయెస్ట్ ఏంటి, గ్రాడ్యుయేటా, పోస్ట్ గ్రాడ్యుయేటా, ఇంటరా. ఇంటర్ అయితే ఇంటర్ ఇచ్చేయండి. బోర్డ్ నేము, ఇయర్ ఆఫ్ పాసెస్. ఓకే, సో ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. ఇక్కడ మనకి ఏం లేదు కాబట్టి ఫ్రెషర్ అని పెట్టేసేయండి. ఉంటే మాత్రం ఎక్స్పీరియన్స్ ఇచ్చేయచ్చు. అదర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. సో డూ యూ హ్యావ్ ఏ ఇంటర్నెట్ కనెక్షన్ అంటున్నారు. సో ఎస్ అని పెట్టేసేయండి. డూ హ్యావ్ ఏ సేవింగ్ బ్యాంక్ అకౌంట్, ఎస్ శాలరీ కోసము. డూ హ్యావ్ బీన్ ఎంప్లాయిడ్ ఎట్ అమెజాన్ అంటే నో అని పెట్టేసేయండి. ఎస్ అయితే ఎస్ అని కూడా పెట్టవచ్చు, నో ప్రాబ్లం. ఆధార్ కార్డు ఇక్కడ మ్యాండేటరీ అండి, ఉంటే ఎస్ అని పెట్టాలి, కంపల్సరీగా ఉండాలండి. పాన్ కార్డు కూడా కంపల్సరీగా ఉండాలి, ఉంటే ఇక్కడ ఆధార్ కార్డు ఎంటర్ చేయండి.
ఆధార్ కార్డు ఫోటో తీసి ఇక్కడ మనం అప్డేట్ చేయాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఇక్కడ అప్డేట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూజ్ అనగానే మనకు ఫైల్ ఓపెన్ అవుతుంది. ఫైల్లోకి వెళ్ళేసి మన ఫోటో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. చాలా సింపుల్ అండి, ఏమంత పెద్ద టాస్క్ ఏం కాదు ఇది. ఓకే, ప్లస్ ఐ అగ్రీ అని పెట్టేసి సబ్మిట్ అంటే సరిపోతుందండి. మన అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. వెంటనే వితిన్ 24 అవర్స్లో మీకు లింక్ వస్తుందండి, ఒక ఆన్లైన్ ఎగ్జామ్ లింక్. దాన్ని కనుక మీరు పాస్ క్వాలిఫై అయ్యారనుకోండి ఫ్రెండ్స్, మీకు జాబ్ ఆల్మోస్ట్ 50% జాబ్ వచ్చినట్లే. ఓకేనా, అందరూ కూడా గమనించాలి, అందరూ కూడా అప్లై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.